హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన దేశంలో ఉన్న రైతన్నలకి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే అందించిందనే చెప్పొచ్చు. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం రైతులకి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 6,000 అయితే ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 20 విడతలుగా ఈ యొక్క సాయాన్ని సంవత్సరానికి 2,000 కాటికి 3 విడతలుగా అందిస్తూ 20 విడతలుగా అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 21వ విడత కూడా అందించడానికి రెడీగా ఉంది. అయితే ఈ యొక్క 21వ విడత ఎప్పుడు అందిస్తారనేసి అయితే దీపావళి కానుకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చే నెల 20వ తారీఖున దీపావళి అయితే 2 రోజుల ముందుగానే అందరి ఇళ్లలో దీపావళి సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అక్టోబర్ 18వ తారీఖున దీపావళి కానుకగా రైతన్నలకి పిఎం కిసాన్ నిధి ద్వారా 2,000 అయితే 21వ విడత నిధులు విడుదల చేయడానికి రెడీగా ఉన్నామనేసి అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకం కింద మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 మూడు విడతలుగా ఇస్తాం కాబట్టి అందులో మొదటి విడత 5,000 ఇచ్చాము, రెండో విడత 5,000 అనేది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఏ రోజైతే విడుదల చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కూడా విడుదల చేస్తుందనేసి అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ విడతగా అదే విధంగా విడుదల చేశారు. అందరికీ 7,000 కాడికి అయితే పడ్డాయి. రెండో విడత కూడా అక్టోబర్ 18వ తారీఖున కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 2,000 అయితే విడుదల చేస్తుంది. అదే విధంగా అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కూడా విడుదల చేస్తుంది అనేసి అయితే చెప్పవచ్చు. అంటే రైతన్నలకి ముఖ్యంగా మొత్తంగా 7,000 రూపాయలు అయితే పడతాయనేసి అయితే చెప్పవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అక్టోబర్ లో కౌలు రైతులకి కూడా రైతు భరోసా అన్నదాత సుఖీభావ అందిస్తామనేసి చెప్పడం జరిగింది. అదే విధంగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద 7,000 అయితే పడతాయనేసి చెప్పవచ్చు. ఇకపోతే కౌలు రైతులకి ఏమేం కావాలంటే ముఖ్యంగా కౌలు రైతులకి కౌలు కార్డు అనేది కావాలి. అదే విధంగా పొలం పాస్బుక్, అలాగే బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ యాక్టివ్ లో ఉంచుకోవాలి. అలాగే 1B అడంగులో పొలం ఆన్లైన్ లో ఉంటాం. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మీకు అనేది అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్ డబ్బులు అనేది అయితే రావడం జరుగుతుంది. అలాగే పిఎం కిసాన్ అమౌంట్ అనేది పడాలంటే మెయిన్ గా ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలి. ఎందుకంటే ఈకేవైసీ అనేది ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు. అది పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క లింక్ ద్వారా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకోరో వారికి అమౌంట్ అయితే పడతా జరగట్లేదు. కాబట్టి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు అయితే పడడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అనేది మీ యొక్క లిస్ట్ మీ యొక్క పేరు అనేది సెర్చ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మీ పేరు ఉందో లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ విడత పడిన వారికి కంపల్సరీగా రెండో విడత అయితే పడతాయి. కాబట్టి ఈ మీ యొక్క ఈ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మన రాష్ట్రంలో ఇంకొక సంక్షేమ పథకాల్లో మరొకటి వాహన మిత్ర పథకం. అయితే ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి కొత్త అప్లికేషన్ తీసుకుంటారనేసి అయితే చెప్పలేదు. అంటే ఇవాళ 19వ తారీఖుని కాబట్టి ఈ రోజు లాస్ట్ డేట్. కాబట్టి ఎవరైతే వాహన మిత్ర పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో వారికి ఈ రోజే లాస్ట్ డేట్. అది కాక ఎవరైనా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలంటే మన డిస్క్రిప్షన్ లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఇంతకు ముందు వీడియోలో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోని చేసి ఎలా ఫిల్ చేయాలో చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఇస్తే మీకు ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి దసరా కానుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఇకపోతే ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి అప్డేట్ ఏంటి అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. వారు కూడా అర్హులే. కాకపోతే అప్లై చేసిన తర్వాత 1 నెల లోపు మీ యొక్క వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది పొంది గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వాల్సిందిగా అయితే వారు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి, మీకైతే అమౌంట్ అయితే పడతాయి. కాకపోతే 1 మంత్ లోపు మీ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది అందించాలనేసి అయితే చెప్పడం జరిగింది. ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అనుకున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.